కైండ్నెస్ ఆధ్వర్యంలో ఆర్గనైజర్ వెంకటరమణ నిరుపేదలకు సేవలు అందిస్తూ వికలాంగులకు, వృద్ధులకు, మహిళలకు, చెవుడు మూగ పాఠశాల విద్యార్థులకు తన వంతుగా సేవలు అందించడం గమనార్హం. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని దొండపాడు గ్రామంలో ఉన్న పరివర్తన పాఠశాల చెవుడు మూగ పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. వాల్ ఆఫ్ కైండ్నెస్ ఆర్గనైజర్ వెంకటరమణ మాట్లాడుతూ ఏలూరు నగరంలో వివిధ డివిజన్లలో నిరుపేదలకు తన వంతుగా సేవలు చేస్తున్నానని, నెలలో తన కార్యాలయం వద్ద 2 ఆదివారం వృద్ధులకు, మహిళలకు భోజన సదుపాయంతో పాటు బట్టలు పంపిణీ చేస్తామని తెలిపారు. పరివర్తన పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ వెంకటరమణ ఈరోజు తన పాఠశాలలో విద్యార్థులకు బట్టలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని, మరువలేవని తెలిపారు. పిల్లలు ఇక్కడ సుమారుగా ఒక 70 మంది నుంచి 100 మంది దాకా ఉన్నారు. మీ అందరికీ కూడా వాల్ ఆఫ్ కైండ్నెస్ అనే సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా దాని యొక్క ఫౌండర్గా నేను మీ అందరికీ కూడా బట్టలు ఇద్దామని వచ్చాను. ఆడపిల్లల బట్టలు తీసుకురావడం జరిగింది. అలాగే మగపిల్లలకి సరిపడే బట్టలు తీసుకురావడం జరిగింది. మీ ఏజ్ గ్రూప్ సరిపడా 5 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వయసు వరకు అని చెప్పి సార్ని కనుక్కొని ఆ ప్రకారం మీకు బట్టలు తీసుకొచ్చాము. అన్నీ కూడా నెంబర్ 1 క్వాలిటీ, మంచి క్వాలిటీ ఇస్తున్నాం. వాల్ ఆఫ్ కైండ్నెస్ సార్ కూడా మాట్లాడమని చెప్పండి. ఈరోజు వాల్ ఆఫ్ కైండ్నెస్ నుంచి వెంకటరమణ గారు మనకు గతంలో కూడా సర్వీసెస్ అందించున్నారు, భోజనాలు, బట్టలు అట్లా. అలాగే ఈరోజు కూడా మీ అందరికీ బట్టలు తీసుకొచ్చారు. వారికి మన సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే చేయాలని కోరుకుంటున్నాం. మనం కదా వారన బోర్డు రాసాం. ఆడపిల్లలకి అవి కూడా సెట్లు పెట్టేస్తున్నాయి. బ్యానర్ వస్తుందా? బ్యానర్ పైకి ఇవన్నీ కూడా ఇవైతే కనుక ఆడపిల్లలు, ఇవన్నీ కూడా ఈ బట్టలన్నీ కూడా మీ ఏజ్ గ్రూప్కి సరిపడే తీసుకొచ్చి ఎంచుకోండి. వాల్ ఆఫ్ కైండ్నెస్ ఐడియా ఉందా? వాల్ ఆఫ్ కైండ్నెస్ మీ సేవే మా ధ్యేయం. మీకోసం కూడా ఎప్పుడైనా సరే ఏదైనా చేయాలని ఒక తపన ఆలోచన ఉండటంతో అనేక సార్లు మీ దగ్గరికి రావడం, మీకు ఏదైనా చేయటం, 2-3 సార్లు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు కూడా అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.